వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను బురడి కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్న భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పూజలు నిర్వహించిన నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి సతీమణి రమాదేవి. నల్గొండ ఎంపీగా కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయమున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు తగుళ్ల యాదయ్య యాదవ్. చౌటుప్పల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజు గౌడ్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పాలకూరి అశోక్ కుమార్. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆలేరు నియోజకవర్గం కోఆర్డినేటర్ వేణుకుమార్ యాదవ్. దిల్బర్పూర్ గ్రామంలో గొలుసు కట్టు కాల్వను పూడ్చివేశారంటూ ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఘనంగా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. చేతి వృత్తులని ధ్వంసం చేస్తూ రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చిన పైల ఆశయ. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి నేల కొరిగిన చలువ పందిళ్లు. బీజేపీ నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరిక. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందన్న భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ. బీఆర్ఎస్ పార్టీకి ఎంఆర్పీఎస్ టీఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్న ఎంఆర్పీఎస్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అంటే బంధు అయిన రాష్ట్ర సమితి అని, మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా ప్రజాస్వామ్యం ఖతమవుతుందని, తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, సన్న రకం ధాన్యం ఎక్కువ ధరకు కొనే విధంగా చర్యలు తీసుకుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామన్నారు. రైతు బంధు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ బీజేపీ ఓటమి భయంతో రైతు బంధు ఆరోపిస్తుందని అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తాం, 3 రోజుల ప్రచార సమయం ఉంది, కార్యకర్తలు కష్టపడి పని చేయాలి, నల్గొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తుంది, జూన్ 5 నుండి అవినీతికి తావు లేకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది, వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అభివృద్ధి చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో 50 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం, మీడియా కొరకు ప్రత్యేకంగా ప్లాట్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది, మూసి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తాం, ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం 20 కోట్లు కేటాయించామని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం, అమెరికాలోని కొన్ని కంపెనీలతో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నాం, వచ్చే ఎన్నికల్లో ఓపిక ఉంటే పోటీ చేస్తా, లేదంటే మా నాయకులు పోటీలో ఉంటారు,
ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవలు అందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి. మోదీని ఒకటే అడుగుతున్నా, 2013లో మోదీ చెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు కాలేదు. జనధన్ ఖాతాల్లో 15 లక్షలు, 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జీఎస్టీ పేరుతో దోచుకున్నారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. మోడీ గెలిస్తే రష్యా మాదిరిగా ప్రజాస్వామ్యం ఖతమవుతుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. చైనా 30 ఏళ్ళు రాసుకుంటాడు ఆయన. ఇక బీజేపీ ఎలక్షన్ పెట్టరు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఖతమైపోతుంది. రాజ్యాంగం ఉండదు. మీకు చెప్తున్నా, ఇది నేను ఎప్పుడైతే ఒక కులాన్ని 20-25 కోట్ల మంది ఉన్న ఒక ముస్లింని టార్గెట్ చేస్తే ఏం పద్ధతి అది? 1 కోటి మంది ఉన్న వాళ్ళు ఆదరించాలి. ప్రధానమంత్రిని అందరినీ కలుపుకొని పోవాలి. అంతే తప్ప పొద్దున్న లేస్తే ఒక దాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి ఇది బాధ కనిపించే విషయం. అభివృద్ధి ఒకవైపు చేయవు. దేవుణ్ణి అందరూ మొత్తం అది వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి కొరకు పోతే పేదవాళ్ళు ఇప్పుడే భయపడుతున్నారు. సహారాకు మొక్కలతో లక్షల మంది రోడ్ల పాలైన దోచుకొని పోయి పేద కోట్లు. శారదా స్కామ్ వెస్ట్ బెంగాల్, అగ్రిగోల్డ్ ఆంధ్రప్రదేశ్, రైల్వే ప్రైవేటం, హెచ్ఏఎల్, బిహెచ్ఎల్ ఇటువంటి కంపెనీలు అన్ని కాంగ్రెస్ పార్టీ పెడితే అన్నీ అమ్మేసి ఇక ఇవాళ ఏమంటున్నారు వేల మాటలు, అసలు మీరు రావణ గుడి చూసిందా, అలాంటి గుడి మీరు ఎప్పుడైనా కలగన్నా రా అన్నారు. నల్గొండ రావాలని కూడా దాని చరిత్ర ఉంది. దాన్ని కూడా మేము అందరం కలిసి మళ్ళీ కట్టించాం. హిందువులు రాముని కట్టి మొక్కుతారు, దేవుని మొక్కుతారు. క్రిస్టియన్స్ అల్లాని ప్రేయర్ చేస్తారు. క్రిస్టియన్స్ దేశం దగ్గర పోతారు. ముస్లిమ్స్ అల్లా దగ్గర ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు. అని ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా కాదు. మేము ఒకటే, మా రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పింది. ఇవాళ జనగణ మనం బీసీ కులగణన చేసి నా స్వప్నం ఒకటే, సామాజికంగా న్యాయంగా ఈబీసీ వెనుకబడే కులాల వారికి పాపులేషన్ ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలి. అది నా ప్రియారిటీ, నా స్వప్నం అని రోజు చెప్తుంది రాహుల్ గాంధీ. అది మాట్లాడాలి ఈయన. అది మాట్లాడకుండా రాజ్యాంగాన్ని సవరిస్తామని చెప్పి ఆ బీజేపీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ చౌదరి చెప్పిండు. అవును, బరాబర్ రాజ్యాంగాన్ని సవరి అంటే రాజ్యాంగాన్ని సవరిస్తే మొత్తం రిజర్వేషన్ ఎత్తివేసే ప్రమాదం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినాం. బీసీ కులగణన చేపట్టి తమాషా ప్రకారం పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు అవసరం వస్తే పెంచాలి, బీసీలకు పెంచాలి, ముస్లింలకు పెంచాలి అని బీసీలకు ముస్లింలకు రిజర్వేషన్ చేస్తాం. మత కుల మతాల పేరు మీద ఓటు అడుగుతున్నాడు తప్ప అభివృద్ధి మీద అడుగుతున్నా మోడీ. అందుకనే ఆల్టర్నేట్ ఇండియా కూటమి ఈసారి అధికారంలో రాబోతున్నది. మాకు జరిగిన 250 సీట్లలో ఇవాళ బీజేపీ సౌత్ ఇండియాలో జరిగిన సీట్లలో 10 సీట్లు కూడా వస్తలేవు. తెలంగాణ 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. కులాల మీద పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఈస్ట్ మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఈస్ట్ మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన 5 నెలలు పూర్తవుతున్న ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని, గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలే అమలవుతున్నాయని, ప్రభుత్వం తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయని అన్నారు. రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్న జగదీష్ రెడ్డి రైతు సంక్షేమ ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే హామీలు నెరవేరుస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. పేదల కుటుంబాలలో వెలుగు నిండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశులు ఎంపీలుగా గెలవాలన్నారు. కాంగ్రెస్ కబదం హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అన్న జగదీష్ రెడ్డి
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను ఇప్పటికే మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి చేస్తున్న తప్పుడు హామీలను ప్రజలు పసిగట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో పడుతున్న ఇబ్బందులను ప్రజలే మాకు వివరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందే అన్న ఆయన ఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారంలో వస్తున్న అపూర్వ స్పందన ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఖాయం చేసిందన్న జగదీష్ రెడ్డి మే 13న పోలింగ్ బూతులలో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపు కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 41-17 వార్డులలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపు కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 41-17 వార్డులలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రఘువీరెడ్డిని గెలిపిస్తే అనదురే నగర్ను దత్తత తీసుకుంటా, అభివృద్ధికి అండగా ఉంటా అని, రాజ్యాంగ పరిరక్షణ, ఈ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మోదీ ప్రధానిగా 10 ఏళ్ల నుండి ఏం లాభం లేదని, మళ్లీ ప్రధాని అయినా ఒరిగేది ఏమీ లేదన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనతోటే ఉండి మనలో ఒకరిగా ఉండి మన నుండి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై పార్టీ మారి నేను మళ్ళా మన దాంట్లోనే కలుస్తాను, మీతోటే ఉంటానని చెప్పి మరి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, మరి అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అక్కినపల్లి జానయ్య గారైనా, అక్కినపల్లి శ్రీనివాస్ గారు గారి నాయకత్వం, వృద్ధులే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారు చెయ్యి గుర్తుకే, వృద్ధులే కాంగ్రెస్ పార్టీ, వృద్ధులే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం. అధ్యక్షత వహిస్తున్న మీ ఎంతో బాధ్యతగా తన కుటుంబ సభ్యులుగా ఈ వార్డును కాపాడుకుంటున్న మాజీ కౌన్సిలర్, మన దేశాన్ని 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించాలని నిర్ణయించే ఎన్నిక. మరి మీ అందరికీ తెలుసు, మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బండకీడ్చి కొట్టిన ఘనత మనకు దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని పందికొక్కుల్లాగా దోసుకున్న బీఆర్ఎస్ నాయకుల్ని ఈ రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయని అక్కడ కేసీఆర్ గారిని కానీ, ఇక్కడ జగదీష్ రెడ్డి గారు కానీ మనం మరి ఇక్కడ బొంద తీసి పాతి పెట్టడం జరిగింది. జగదీష్ రెడ్డి గారు కూడా సాగు తప్పి కన్నులొట్టపోయినట్టు కొద్దిపాటి మెజార్టీ తోటి గెలవడం జరిగింది. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పీక్కదిని దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు కదా, అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. అన్న రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అమరావరం
మట్టంపల్లి మేళ్లచెరువు గ్రామాలలో భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని అమరవరం, మట్టంపల్లి, మేళ్లచెరువు గ్రామాలలో భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూడని అభివృద్ధిని కేవలం 4 ఏళ్లలో చేసి చూపించానని తెలిపారు. మట్టంపల్లి నుంచి గతంలో జిఎస్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దోపిడీలు మొదలైనాయి. కుటుంబ పాలన కాంగ్రెస్ కావాలా? దేశం కోసం పాటుపడే మోడీ ప్రభుత్వం కావాలా? కేరళలో క్రిస్టియన్ కూడా దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశాడని అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భాజపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. హలో, భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు ముద్దుబిడ్డ మన శానంపూడి సైదన్న గారిని అత్యధిక మెజార్టీతో 400 సీట్లు, అందులో మన సీటు కూడా ఉండాలి. సైదన్న గెలుపు ఉండాలి. నల్లగొండ పార్లమెంటు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరిమణులందరికీ, అట్లనే వేదిక మీద ఉన్న మన అధ్యక్షులు ఎల్లయ్యకి, కన్వీనర్ నరేష్కి, మన గ్రామశాఖ అధ్యక్షులు అట్లనే నరినాయక్కి, అందరూ మా పెద్దలు, మా శేష్ మామకి, మట్టారెడ్డి గారికి, రాధాకి, శ్రీనివాకి, నరేష్కి, శివాకి, నరసింహారెడ్డికి, అందరు సురేష్కి, అందరికీ, గోపికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. బాయ్ బీరో సేన్ రామ్ రామ్. ఈరోజు వచ్చిన ఎన్నిక మఠంపల్లి మండలానికో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకో వచ్చిన ఎన్నిక కాదు. ఇది మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక. మనం సుఖంగా ఇంట్లో నిద్రపోవాలంటే వచ్చే ఎన్నిక. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం, హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులైనా, ముంబైలో బాంబులైనా, తీవ్రవాదులు తిరగబడ్డా, కానీ గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు వచ్చినాక కన్నెత్తి చూడాలంటే భయపడేటట్టు చేసిన ఎన్నిక ఈ ఎన్నిక. మన సైనికులని, భారతదేశ సైనికులని తలలు తెగ్గొట్టి పాకిస్తాన్ ఫుట్బాల్ ఆడుకుంటే వీడియోలు పంపిన ఎవరు ఏం చేయకుండా దద్దమ్మల్లా కూర్చుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మొన్న ఒక్క హెలికాప్టర్ పైలట్ని పట్టకపోతే తెల్లారే కల్లా తీసుకొచ్చిందాక ఊకోలే నరేంద్ర మోడీ. ఇరాక్లో యుద్ధం జరిగిన, ఉక్రెయిన్లో యుద్ధం జరిగిన మన పిల్లల్ని రాత్రి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఇదొక్కటే కాదు, ఇవాళ ఊర్లలో వేసిన సీసీ రోడ్లు, ఇళ్లలో కట్టిన టాయిలెట్లు, ఇంటిలో కట్టిన మన శ్మశాన వాటికలు, ప్రతి నెల ఇచ్చే మన రైసు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరు చెప్పకపోవటం. ఇంకొకటి, ఇండ్ల కోసం కూడా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం డబ్బులు ఇస్తే అవి పక్కదారి పట్టినాయి. అందుకే ఈసారి నుంచి వచ్చే డబల్ బెడ్రూమ్లని మన చేతుల్లోనే ఇద్దాం, కేంద్రం నుంచే డైరెక్ట్ ఇద్దామన్నారు. దాంట్లో భాగంగా మన చేతిలోనే ఉండబోతా ఉన్నాయి అన్నీ కూడా. ఇదొక్కటే కాదు, ఈరోజు మన యువత ఎంతోమంది, ప్రతి ఒక్కరు కూడా మోడీకి మోడీ 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 అంటా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు, మనలాగా ఆస్తులు అంతస్తులు లేవు. ఎంతసేపు
తన జీవితాన్ని మన కోసం, మన దేశం కోసం, మన పిల్లల కోసం అంకితం చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా? అందుకే దేశం కాదు ప్రపంచం మొత్తం అంటా ఉంది మోడీ 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 అని. మోడీ లాంటి నాయకుడు మాకు కావాలంటా ఉంది. అమెరికాకు పోయినా నరేంద్ర మోడీ గారు కనపడితే దేశం దేశం కదిలొస్తా ఉంది. అందుకే మీరు ఆలోచించండి, తెల్లవార్లు మన కోసం పనిచేసే నాయకులు కావాలన్నా పైనుంచి చూడండి. రాహుల్ గాంధీ అంటే ఎటు తెలుసు? వాళ్ళ అమ్మ సోనియా గాంధీ, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ తప్ప సొంతంగా ఆలోచన ఉన్నోడు కాదు, బయటకు వచ్చి తిరిగినోడు కాదు. అందుకే అందరూ పప్పు అంటా ఉన్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచం. ఎందుకంటే ఈరోజు చేసే పనులు కనపడతా ఉన్నాయి. తొందరలోనే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా హుజూర్ నగర్ నుంచి దాచపల్లి దాకా 4 లేన్ల రోడ్డు వేయించే బాధ్యత నాది. దాంతోపాటు హుజూర్ నగర్ మన మిర్యాలగూడ నుంచి జగ్గైపేట దాకా ప్యాసింజర్ రైలు కూడా వేయించే బాధ్యత నాది. దాంతోపాటు తొందరలో చెప్పిన మొన్ననే మన 50,000 ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. దాంట్లో ఇక్కడే పుట్టిన బిడ్డలం, ఈ ఏరియాలో ఇదే స్టేజ్ కాడ ఆడుకున్న వాళ్ళం, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఖచ్చితంగా మన పిల్లల ఉద్యోగాల కోసం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి అయ్యేది కాదు ఇది. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అబద్ధపు 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని పబ్బం గడుతున్నారు. కేవలం 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి రాలేదు. ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అన్ని వర్గాలను వంచింది కాంగ్రెస్. కేసీఆర్ గారి బస్సు యాత్రలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తున్నాం. 2 అంకెల స్థానాల్లో గెలుస్తున్నాం. కేసీఆర్ని చూసి కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది. ఫోర్జరీ సంతకాలు చేస్తూ భూ కబ్జాలు చేసిన నాయకుడిని భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో జెడ్పీటీసీగా పోటీ చేస్తే 100 ఓట్లు రాని వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్లో గెలుపు బీఆర్ఎస్దే. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరేస్తున్నాం. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడతారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో హడావుడి కొనసాగుతూ ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక 5-6 నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగలు ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు 6 ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతిపితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక బాధాతప్త హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం 5 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దున్న లేతే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, పాతాళం దొక్తా, పేగులు వీక్తా, గోలీలాడుతా, తొండదోలు పెడతా. మీరు తొడలబడుతోడా ముఖ్యమంత్రి పదవి అంటే? కోతులాడిస్తోడా? విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూస్తే దాపురిస్తా ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? అడ్డగూడూరుని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చినాం. లక్ష్మీదేవి కాలువ కొత్త రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ మానేయకుంట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. పాటిమట్ల అడ్డగూడు రోడ్డు కంప్లీట్ చేసినాం. ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడ్డగూడు నుంచి చల్లరామవరం వరకు రోడ్డు పెండింగ్ ఉంది. ఆయన చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను. ఒక కొత్త ప్రయత్నం కోసం, కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం గడుపుతాం అనేటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు. కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో,
ఎట్లయితే తుంగతుర్తిలో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువలో నీళ్ళు వచ్చినాయో కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించారు. 2006 నేను మొనగాలని చెప్పేసి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద 100 ఓట్లు రాలే. ఇలాంటి దొంగ సంతకాలు పెడుతారని భూ కబ్జాలు పెట్టారని చెప్పి మొన్ననే కేసీఆర్ని ఇటువంటి తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతామంటే తస్మాత్ జాగ్రత్త, సహించేది లేదు. ప్రజలారా గమనించండి, రేపు మీ సంతకాలు కూడా దొంగ సంతకాలు పెట్టి బ్యాంకులలో మీ పేర్ల మీద లోన్ తీసుకునేటువంటి ఒక దొంగ. నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలవాలని బుధవారం మిర్యాలగూడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం సంపత్ ఆధ్వర్యంలో తన సొంత గ్రామం కొండ్రఫాల్ శివాలయం బొడ్రాయి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి, సతీమణి రమాదేవి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు, తనయుడు నల్లబోతు సిద్ధార్థ పాల్గొని మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బుధవారం మిర్యాలగూడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం సంపత్ ఆధ్వర్యంలో తన సొంత గ్రామం కొండ్రపోల్ శివాలయం బొడ్రాయి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి, సతీమణి రమాదేవి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లపోతు భాస్కర్ రావు, తనయుడు నల్లపోతు సిద్ధార్థ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కొండ్రపోల్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుర్రపీడిత సైదులు, పిఏసిఎస్ డైరెక్టర్ సాయన్న గౌడ్, కంచెల విజయరెడ్డి, దేశుడి శ్రీలతారెడ్డి, పబ్బారావు, మల్లారెడ్డి, కె వెంకన్న, డి సంతోష్, ఎన్ గంగారాజు, ఎన్ సైదులు, పి సైదులు, నర్సిరెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అమరలింగ, బి వెంకన్న, వై రమేష్, ఎన్ పాపయ్య, పి రవి, కె రవి, బి సైదులు, పి సైదులు, కె మట్టయ్య, పి నాగరాజు, ఏ నాగరాజు, శేఖర్, సైద్వేశ్వర్, ఆదినారాయణ సలాం, పి పాపయ్య, ఎం వెంకన్న, నగేష్, సాయిబాబా, కె సైదులు, పి గోపి, పి రాజు, పి వెంకటేశ్వర్లు, నరేష్, పి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదేందిరా ఇక వాళ్ళొచ్చారు మళ్ళీ ఒకసారి 13న నిర్వహించేటువంటి పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో భారత రాజ్యాంగ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజ్ గౌడ్ సూచించారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపు ఖాయమని గుర్రంపోడు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గుర్రంపోడు గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు తగుళ్ల యాదయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు జరుగుతాయని, ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని, పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో 12కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పేద ప్రజలకు ఇంటి నిర్మాణం పథకం కూడా అమలవుతుందని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారని, త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి 5 లక్షల మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. వెల్కమ్ టు సత్య న్యూస్. నేను వెంకటనారాయణ. ప్రస్తుతం మనం గుర్రంపూడు మండల కేంద్రంలో గుర్రంపూడు మండలము సీనియర్ కాంగ్రెస్ నాయకులు తగుళ్ళ యాదవ్ దగ్గర ఉన్నాము. వారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. చెప్పండి యాదయ్య గారు, మీరు ఇక్కడ మరి గుర్రంపూడు మండలం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుతం రేపు మే 13వ తేదీన పార్లమెంటు ఎలక్షన్స్ మరి జరగబోతున్నాయి. ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి మీ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారు మరి ఎంత మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు మాది సీనియర్ కంగులో 50 నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. గతంలో కేసీఆర్ పాలన ఒక 10 ఏళ్ళు చేసి ఇసికిపోయి జనాలు మాకు పట్టం కట్టినారు. ఆ రోజున మొన్న పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లలో 56,000 మెజార్టీ వచ్చినది. అదే గతంలో దాన్ని బట్టి ఇప్పుడు కొన్ని ఇప్పుడు 6 గ్యారెంట్లు ఉన్నాయి. మేము ఒకటి బస్సుది చేసినాము, ఒకటి గ్యాస్ చేసినాము, ఒకటి అది హెల్త్ 10 లక్షలది ఒకటి చేసినాము, బీమా పథకం ఒకటి చేసినాము. ఇంకా 3 గ్యారెంట్లు ఉన్నాయి. ఒకటి చిన్న ఏంటంటే గ్యాస్ది 500 పెడితే అయిపోవు, మళ్ళీ 900 పెడితే కొంచెం మైనస్ అవుతుంది. సబ్సిడీ పడతలేదు, సబ్సిడీ పడతలేదు. అది కాకుండా 500 పెడితే మంచిగా ఉండు. మా రేవంత్ రెడ్డి సారు అదొకటి చేస్తే ఈ పథకాలన్నీ ఓకే, బస్సుది ఓకే, గ్యాస్ ఓకే, మన 10 లక్షలది రైతు బీమా పథకం ఓకే, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒకటి కొంచెం జనాలు న్యూసెన్స్లో మాట్లాడుతున్నారు. ఓకే, ఇది అయితే ఇంకొకటి మళ్ళీ రుణమాఫీ 2 లక్షలు, రుణమాఫీ 2 లక్షలు మేము ఏకదీటిగా ఇవాళ 9వ తారీఖే మేము రుణమాఫీ చేస్తున్నాము. అది కొంచెం చేయలేకపోతున్నాం. రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే అది జనవరి మన ఇది అది 15 లోపు రుణమాఫీ 2 లక్షలు ఏకదీటిగా చేస్తాము అనేది మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అది బాగానే ఉంది. అయితే గతంలో 55,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 17 ఎంపీ సీట్లలో గతము అంటే 17 ఎంపీ సీట్లు కానీ మాకైతే 12 ఎంపీ సీట్లు అయితే వస్తాయి. 17లో 12 అయితే ఖచ్చితంగా వస్తాయి ఎంపీ సీట్లు. ఇది కాంగ్రెస్ పాలన జబర్దస్త్ బాగుంది. అయితే మళ్ళీ మేము 500 మెజార్టీ అనుకుంటున్నాం. 500 మెజార్టీ అంటే అటు ఇటు 500 కావచ్చు, 600 అటు ఇటు అన్నీ తుంగలకి ఆగం చేసిండు. మీరు చెప్పినటువంటి విధంగానే మరి అన్నీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సరే ఇప్పుడు కొన్ని అయినాయి, తప్పకుండా మిగతా అన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. సరే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా విషయాలు ఏంటంటే మరి ఈ వడ్లకు బోనస్ అనేది మరి ఇస్తామన్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదని కూడా ఒక టాక్. అది దాంట్లో ఇప్పుడు బోనస్ అంటే ఇస్తారు, బోనస్ 5 క్వింటాలకు 500 ఇస్తారు. రేపు ఈ మిత్రపక్షాలు ఇవన్నీ అంటారు. కానీ రేపు ఈ పార్లమెంటు ఎలక్షన్లు కానీ ఫస్ట్ రైతులకే బోనస్ వేస్తారు అనేది మా రేవంత్ రెడ్డి గారిని మేము అనుకుంటున్నాము. ఈ రైతు బంధు కానీ, మళ్ళీ ఈ రుణమాఫీ కానీ, ఆడవాళ్ళకి 2500 కానీ, ఇది గ్యాస్ 500 కానీ. అంటే గ్యాస్ ఏంటంటే 500 పెడితేనే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి నేను ఒక 100 మందిని సర్వే చేసిన. గ్యాస్ అనేది 500 పెడితే బాగుండు, మళ్ళీ 950 పెడతానే కొంచెం మైనస్ కలా ఉన్నది. ఆ రోజు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జనం ఇసుకిపోయి అలసిపోయారు. ఆ రోజులో ఏంటంటే మిగిలిన బడ్జెట్ కాబట్టి ఆయన పెట్టిండు, మన బడ్జెట్ కాబట్టి మనకు పెట్టి. ఇప్పుడు మన బడ్జెట్ అంతా లూట్ చేసిండు. కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరంలో 1,000 కోట్లు కొట్టిండు. ఇంకోటి లంక అది ఉంది కదా, ఇప్పుడు ఎస్టీ వల్ల కూడా ఆయన 1,000 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయనకు. ఊరు కట్టిస్తున్నాడు, ఆయన ఊరు కట్టిలే కదా.
డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ కట్టలే కదా. దళితులకు 3 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వలే కదా. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అది మన 3 ఏళ్ళు ఇంకా పెంచిండు. అది 53 ఏళ్ళు రిటైర్లు కాకుండా 3 ఏళ్ళు పెంచిండు, 63 ఏళ్ళు వేసిండు. అదే ఇప్పుడు సామాన్యంగా 63 ఏళ్ళు ఎక్కకుండా ఇప్పుడు సామాన్యంగా చదువుకున్న వాళ్ళు డిగ్రీ అది బీడీలు చేసి ఇలా రోడ్డు పొంటి. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం 30, 31, 34, 35, 37, 38 బూతులలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ విచ్చేసి ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం 30, 31, 34, 35, 37, 38 బూతులలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ విచ్చేసి ప్రచారంలో పాల్గొని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఒక్క ఓటర్కు వివరంగా వివరించడం జరిగింది. మోదీ దేశంలో ఉన్న నిరుపేదల కొరకు ఉచితంగా మరో 5 సంవత్సరములు రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని, అలాగే ముస్లిం మహిళల కొరకు త్రిబుల్ తలాక్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. చేతి వృత్తులు చేసుకునే నిరుపేదల కొరకు విశ్వకర్మ యోజన పథకంతో ఆర్థిక రుణం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా కార్యదర్శి తుల జంగయ్య గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, ఉడుగు వెంకటేశం గౌడ్, ఆలె చిరంజీవి, దాసోజు భిక్షమాచారి తదితరులు పాల్గొన్నారు. మే 13న నిర్వహించేటువంటి పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజ్ గౌడ్ సూచించారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ 13న నిర్వహించేటటువంటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఓటు హక్కు ద్వారానే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది కాబట్టి మనం ఎన్నుకునే నాయకుడిపైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మంచి చేసే నాయకుడికి ఓటు వేయాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరారు. అదేవిధంగా ఏ నాయకుడైతే ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజలకు వండగా నిలబడతాడో, ప్రజలకు కన్నీటిని తుడుస్తాడో వారికే ఓటు వేయాలని, రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని మందు సీసాలు పంచినా వాటికి లొంగకుండా యావత్ విద్యార్థి లోకం, యువజన లోకం, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని మీకు నచ్చిన అభ్యర్థి పైన వేసుకుని ఈ దేశ భవిష్యత్తును కాపాడాలని చెప్పి, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి కోరారు. యావత్ తెలంగాణ సమాజానికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 13వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఉజ్రాయుధమైన ఓటు హక్కుని ఉపయోగించుకొని 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులందరూ కూడా అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని మీ యొక్క ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని ఒకటే తెలియజేస్తా ఉన్నా. ఇలా యావత్ తెలంగాణ సమాజమే కాదు, భారతదేశంలో యావత్ దేశం పరంగా చూసుకున్న జనాభా ప్రాతిపదిక ప్రకారం 60% పైగా ఉన్నటువంటి బీసీలకు ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఒకటే ఆలోచన చేయండి. ఏ పార్టీ ద్వారా అయితే అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే బీసీలు ఇలా పార్టీ గుర్తింపు పొందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణ చూసుకున్నట్టయితే మన బూర నర్సయ్య గౌడ్ ఇలా భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇలా ఈటల రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసి ఉద్యమకాలను కాపాడినటువంటి వ్యక్తి. అలాంటి నాయకుని కోసం అండగా నిలబడినటువంటి అవసరం ఉన్నది. అదే మాదిరిగా నీలం మదన్న పైన కూడా ప్రతి ఒక్కరూ అండగా నిలిచి బీసీ నాయకులకి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే బీసీ నాయకులు కనుక ఇలా పార్లమెంటుకు పోకపోతే ఇలా బీసీ కులగణన కానీ, బీసీల రిజర్వేషన్ల పెంపు కానీ, ఇలా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ ఏర్పడకపోవడానికి ప్రధాన కారణం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఏర్పడాలంటే మన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇలా యావత్
తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేసి ఇలా మనం చూస్తూ ఉన్నాం. మనం వేసే ఓటు పైన 5 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు ఓటు హక్కు నమ్ముకుంటే 5 సంవత్సరాలు దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి యావత్ బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మీ కుటుంబ సమేతంగా వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా యావత్ దేశాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవాలి. దేశ అభివృద్ధిని కాపాడుకోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజలకు అండగా నిలబడే నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజలకు అన్నిటిని దూర్చే నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి ఇలా డబ్బులకు, మందు సీసాలకు, బిర్యానీ పొట్లాలకు మోసపోకుండా మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ ఇలా మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, దేశ భవిష్యత్తును కాపాడాలి, రాష్ట్ర అభివృద్ధిని కాపాడాలని తెలియజేస్తూ నా పేరు ఆరగండి నారాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతో పాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్తో తాను నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేటర్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండలో గ్రాడ్యుయేట్స్ అశోక అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీసీ, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనిచేసి ఉద్యోగాల నియామకాల విషయంలో పటిష్టంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. గ్రూప్ 2 పోస్టులు 2000 నుంచి 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని, అది కూడా ప్రతి జూలైలో జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేడు డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి విద్యార్థులు సైతం ఉద్యోగాలు లేక స్విగ్గీలు, జొమాటోలో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊహకే పరిమితం అయ్యాయని, గొప్ప ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో 10% ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్లకు వస్తున్నాయని, మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాల వారు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 ద్వారా ఎంతోమంది అన్యాయం అయ్యారని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలియజేశారు. నేను ఇవాళ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నామినేషన్ వేశాను. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని గద్దెదించాము. ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి గవర్నమెంట్ 5 నెలలైనా కూడా వచ్చినాక కూడా ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ గురించి 2 లక్షల ఉద్యోగాల ప్రకటన గురించి ఇప్పటి వరకు అధికారులు కానీ మంత్రులు కానీ ఒక చర్చ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఇవాళ జీవో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 783 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే నింపుతున్నది. ఒక్క పోస్టు కూడా ఇవాళ పెంచలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000కు ఖచ్చితంగా పెంచాలి. గురుకుల ఉద్యోగాలలో కూడా గందరగోళం జరిగింది. 9210 ఉద్యోగాలు వేసి కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే నింపే ప్రయత్నం జరిగింది. మిగిలినటువంటి 3000 ఉద్యోగాలని రేపు జూన్ 5లోగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి తక్కువ వేతనంతో పని చేయించుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థే లేకుండా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగానే చూడాలి. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాలు మొత్తం కూడా ఉద్యోగాలకు ఇవ్వకుండా వృధా పథకాలతో, వివిధ రకాల పథకాలతో, ఓట్ల పథకాలతో ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు దిగజారుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే మాదిరి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్నటువంటి 3 డిఏలు తెల్లారే డిసెంబర్ 10 ఇస్తామని చెప్పారు. ఇవాళ 3 డిఏలు పోయినాయి, 4వ డిఏ కూడా యాడ్ అయింది. ఇప్పటి వరకు ఉద్యోగులకి ఆ 4 డిఏలు కూడా పెండింగ్ పెట్టారు. వాళ్ళందరి డిఏలు ఇమ్మీడియట్గా ఇవ్వాలా. వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగుల మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడేస్తారో తెలియదు.
పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యో కూడా తెలియదు. తెలంగాణలో నిరుద్యోగత ఎక్కువ ఉన్నది, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా వివిధ రకాల పథకాలు ఆశ చూపి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ తెలంగాణలోని అత్యంత భయంకరంగా మానసిక సంఘర్షణ పడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే విద్యార్థులు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది, కానీ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఆ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే, కేవలం తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే వచ్చాను. ఇవాళ ఎన్నికల్లోకి వస్తున్న వాళ్ళు రాజకీయ అంశాలతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు ఎమ్మెల్సీకి సంబంధం లేదు. నిరుద్యోగుల గురించి అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరుద్యోగుల గురించి 5% జ్ఞానం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ దాంట్లో స్థానము లేదు. ఎందుకంటే వాళ్ళు చట్టసభలో పోతే నిరుద్యోగుల గురించి జోనల్ సిస్టమ్ ఏంది, ఆరిజెంటల్ ఏంది, వర్టికల్ ఏంటి, ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు, సెంట్రల్ జాబులు ఏంది, రాష్ట్ర జాబులు ఏంది, ఏ జాబులకు ఉన్న తేడా ఏంటి, నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారా లే అంశము ఏ యొక్క పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలు అనే వాళ్లకు ఎవ్వరి కూడా అర్హత లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అనేది పట్టభద్రుల నియోజకవర్గం, ఇది మేధావి వర్గానికి సంబంధించిన అంశం. అలాంటి వ్యక్తులు మాత్రమే చట్టసభలో పోవాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఈ యొక్క నిరుద్యోగులు. వాళ్ళ హక్కుల సాధన ధ్యేయంగా అశోక్ సార్ ముందడుగు నడుస్తాడు. నిరుద్యోగులంతా నా వెంట నడుస్తున్నారు. మహాపాదయాత్ర ద్వారా ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులందరినీ తరిమి కొట్టి నిరుద్యోగ వ్యవస్థను మొత్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో మా వాటా ఎంతో, విద్యార్థుల వాటా ఓటు బ్యాంక్ ఎంత ఉందో అన్ని సీట్లు మాకు కావాలా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వేణుకుమార్ యాదవ్ మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆలేరు నియోజకవర్గం కోఆర్డినేటర్ వేణుకుమార్ యాదవ్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏది ఏమైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాసరెడ్డి, కట్టగొమ్ముల సాగర్ రెడ్డి, వల్లపు ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, బీజాని భాస్కర్, కర్ర అజయ్, ముదిగొండ శ్రీకాంత్, కలకుంట్ల లోకేష్, సుంకారి విక్రమ్, అంగడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విషయం అంటే కేవలం దేశంలో ఎక్కడైనా కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశంలో ఒకటి స్పష్టంగా చేసిండు. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో పరిపాలన విధానంలో దాదాపు 92% మంది అగ్రవర్ణాలు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే 9% మంది ఎస్సీలు బీసీలు ఉంటే ఎక్కడ మీకు ఫలాలు అందుతాయని చెప్పేసి స్పష్టంగా భారత పార్లమెంటరీ సమావేశంలో చెప్పిన తర్వాత ఈరోజు ఆలోచనలో పడి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది కేవలము బడుగులకు బలిన వర్గాలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ అనేది చెప్పక తప్పదు. కాబట్టి బీజేపీ నాయకుల ఖబర్దార్. ఒకవేళ మీరు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు గొప్పలు చెప్తున్నారు, అమిత్ షా గారు గొప్పలు చెప్తున్నారు, ఈరోజు
మీరు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మీ అభివృద్ధి ఏందో చెప్పండి. ఏం చేశారో చెప్పకుండా కులాల మధ్య మతాల మధ్య పెడుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు పరిపాలించే 10 సంవత్సరాల్లో దాదాపు ఇచ్చినటువంటి 21 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇంకా దాదాపు 19 కోట్ల ఉద్యోగాలు దేశంలో రాలేవనంటే ఎంత బాధాకరం. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? ఒక ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకొచ్చారా? దేశంలో జిఎస్టీని పెంచారు, పేదలను నడ్డి విరుగుతున్నారు, రైతాంగాన్ని మోసం చేస్తున్నారు, నిరుద్యోగం మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 4 మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీని ఆదరించిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పడడం జరిగింది. పేదవాళ్లకు 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చడం జరుగుతుంది. యూనిట్ పవర్ ఫ్రీ ఇచ్చాం. అదే మాదిరిగా మహిళా తల్లులకు, అక్క చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15th లోపు 2 లక్షల రైతులు మాఫీ చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు మా దగ్గర ఒక 6 ఎమ్మెల్యే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఆవుల రాకేష్ రెడ్డి ఉన్నాడు. నిన్న ప్రెస్లో మాట్లాడుతున్నాడు, ఒరే రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ హిందువయ్యా? నేను రాకేష్ రెడ్డి కానీ బండి సంజయ్ అడుగుతున్నాను. మీరు హిందూవాదులు అంటున్నారు కదా, ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువు. నేను చదువుతా హనుమాన్ చాలీసా చదివినాడు. నువ్వు ఎట్లా హిందువు అవుతావు? ఏ కవచనంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఆరోపణలు చేస్తే ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ రాకేష్ రెడ్డి నీ చరిత్ర మొత్తం తెలుసు. సైకిల్ మీద పోయినోడివి ఈరోజు ఏ రకంగా అయినావు? దుబాయ్లో ఏం దందాలు చేసినావు? గంజాయిగా ఏం దందాలు చేసినావు? ఏ రకంగా మానవ అక్రమ రవాణా చేసినావో ఆర్మూర్ ప్రజలకు, పాల్గొండ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఖబర్దార్, మతాన్ని అడ్డు పెట్టుకోకండి, కులాల మధ్య మనసుల మధ్య చిచ్చు పెట్టకండి. ఈరోజు అదే మాదిరిగా భువనగిరి పార్లమెంటులో యువ నాయకుడు, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు తథ్యం. ఈరోజు భువనగిరిలో ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో మేము చూస్తున్నాం. ప్రజలు భారీ స్పందన లభిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా కార్యకర్తల అండదండలతో, ప్రజల అండదండలతో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇది తథ్యం, విజయం తథ్యం అని చెప్పేసి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనకు ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యతిరేకమా, అనుకూలమా స్పష్టం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మీకు రాజకీయంగా పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల దిల్వార్పూర్ గ్రామంలో గొలుసుకట్టు కాల్వను పూడ్చివేశారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం దిల్వార్పూర్ గ్రామంలో గొలుసుకట్టు కాల్వను పూడ్చివేశారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న కందుకూరు చెరువు అలుగుపోసినప్పుడు గొలుసుకట్టు కాల్వ ద్వారా దిల్వార్పూర్ గ్రామ చెరువుకు నీరు వచ్చి చెరువు నిండుతుందని, కానీ హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి కాలువ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసి ఆ గొలుసుకట్టు కాల్వను పూడ్చివేశారని స్థానిక రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 సంవత్సరాల నుండి ఉన్న కాలువను పూడ్చివేసి కాలువను వాగులోకి మలపడం ద్వారా తమ గ్రామ చెరువుకు నీళ్లు లేక గ్రామంలో ఉన్న బావులు, బోరులు ఎండిపోయి పంటలు పండక కరువు ఏర్పడుతుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించి కాల్వను పూడ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు ఇంతవరకు ఎవరు దీన్ని కట్ట మెసిలిచ్చిన లేరు. ఇవే భూమి కొన్నది వచ్చి మరి పక్కెమ్మడి కొన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేయలే. ఏం లేదు, మొత్తం చెర్లాకి వచ్చే కాలువను కట్ చేసి తీసుకుపోయి నదిలో పడేస్తుంది. మంతపూరి వాగులో కలుపుతుండే మేము ఉండి ఇట్లా అంటే నా ఇష్టం, నా భూమి అంటుంది. మరి ఆమె కొన్ననాడు ఎరకలేదు. ఆమె భూమిలోకి వెళ్ళి వాగుపోతుందని ఆయన అనుకోవద్దా? ప్రజలకు చెప్పొద్దా? మాకు
అని మేము అడిగితే నా ఇష్టం అంటుంది. చెరువు కట్ చేసింది. కట్ చేసి మొత్తం తీసుకుపోయి నదిలో పడేసింది. భూములన్నీ ఆగం ఇక్కడ వనం పెంచింది, కోతుల పెంచుతుంది, మా పంటలను ఖరాబ్ అవుతున్నాయి. మేము మాది వల్ల ఉంది. పక్కన నువ్వు 31 సర్వే నెంబర్ నాదే, ఆ 7 ఎకరాలు ఉంది నాది కూడా. ఆమె గెట్టు నా గెట్టు కలిసే ఉంది. అట్లా కాదంటే ఇంటలేదు ఆమె. మా చుట్టూ పక్క తీసి మా వరం కాడ పక్క పట్టి తీసింది, పక్క తీసింది. ఏం ఊట వాన కొడితే ఆ గెట్టు కూడా బాయి కాడ మేము 10 మంది ఉన్నాం. మేము మా కుటుంబం 10 మంది కూడా ఆత్మహత్య చేసుకుంటాం బాయి కాడ. ఏంది అని అడిగితే నా భూమి నా ఇష్టం, మీకు ఎవరికి అడగనీకు అథారిటీ లేదు, మీరేమనంటే అడగలే మాట్లాడుతున్నారు అని దూషించి ఆమె ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటుంది. మీరు తొందరగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలను. ఎంఆర్ఓకి ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికి ఇచ్చి 3 రోజులు అవుతుంది. దీనిపై తొందరగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని మా చెరువుని యథావిధిగా చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. చేసింది ఈ గ్రామస్తులు కూడా వచ్చి అడుగుతుంటే నా భూమి నా కథ నా ఇష్టం అని ఆమె గ్రామస్తుల మీదకే మరలబడతా ఉన్నది. మరి ఇది ఇక్కడ ఈ రకంగా జరిగితే మాత్రము ఊర్లే గ్రామస్తులకు కూడా నీళ్లు లేకుండా కరువుతోని తల్లడిల్లుతారు. బోర్లలో నీళ్లు కూడా ఉండవు. ఈ చెరువులకు ఇప్పుడు నీళ్లు రాకుండా మొత్తము ఆమె దాన్ని మలిపి ఆ వాగులకు చేస్తూ ఉంది. దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తే వస్తాం అంటుర్రు, వస్తుర్రు, అట్లా పోతుర్రు. దాన్ని ఏడున్నది ఆడనే పెట్టిర్రు. అందు గురించి దయచేసి ఈ ఇటాచీలతోటి జేసీబీలతోటి పొక్కలు తీసి అవన్నీ చెర్లకు నీళ్లు రాకుండా చేసింది. దీని మీద ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు తగు చర్యలు తీసుకొని దీన్ని ఇదివరకు ఎలాగుందో అలాగా చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ దీని పక్కకు కూడా దళితుల భూములు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురళి, మాజీ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, కౌన్సిలర్ బేతి రాములు, రాయపురం నరసింహులు, జూకంటి శ్రీకాంత్, మోర్తాల రమణారెడ్డి, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్, ఆడపు బాలస్వామి, కర్రె అశోక్, మదర్, తెరిగాడి ఇందిర, అరుణ, జూకంటి ఉప్పలయ్య, పత్తి వెంకటేష్, పూల శ్రవణ్, ఎండి పయోజ్, అంతే భరత్, కటకం బాలరాజు, ప్రశాంత్, టింకు, సాయి, ఎండి మహబూబ్, ఎండి జమల్, చింతకింది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తింటలేరా మొత్తమే ఓకే రైట్. ఇటు వచ్చాక రైట్. రైట్ ఓకే. నువ్వు మంచిగా వస్తుంది పంపిస్తుంది.
చేతి వృత్తులను ధ్వంసం చేస్తూ రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలి. కార్మికులు కష్టజీవులు బలపరిచిన సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ని గెలిపించాలని చేతి వృత్తిదారులు సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఫైళ్ల ఆశయ్య వృత్తిదారులకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ కందాల రంగారెడ్డి స్మారక భవన్లో పార్లమెంట్ ఎన్నికలు వృత్తిదారుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వృత్తి సంఘాల కో కన్వీనర్ పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఇన్సూరెన్స్ సంస్థలలో 27% ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వృత్తిదారులు వెనుకబడిన తరగతుల ప్రజలు ఓడించాలని నిరంతరం పేదల పక్షాన పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ని గెలిపించాలని వృత్తిదారులకు పిలుపునిచ్చారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి మాట్లాడుతూ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ఎలాంటి పథకాలు ఏర్పాటు చేయలేదని, ఉన్న హ్యాండ్లూమ్, పవర్లూమ్ను ఎత్తివేసిందని విమర్శించారు. కల్లు గీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న మాట్లాడుతూ చేనేత కార్మికుల గురించి ఏనాడైనా కూడా బీజేపీ అభ్యర్థి బూర నర్సేగౌడ్ మాట్లాడిన చరిత్ర లేదని, కులం పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద విధానాల అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలని గొర్రెల కాపరులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బాతరాజు దశరథ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నరసింహ, గౌరవ అధ్యక్షుడు గోసిక స్వామి, కల్లు గీత కార్మిక సంఘం చౌటుప్పల్ అధ్యక్షులు బత్తుల లక్ష్మయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు అంతటి అశోక్, మందల రాజయ్య, గొర్రెల కాపల సంఘం మండల అధ్యక్షుడు కొండె శ్రీశైలం, గరిచె నరసింహ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి కొండపై వేసవి తాపంకు భక్తులకై వేసిన చెలువ పందిర్లు, రేకుల షెడ్డు ఈదురుగాలులకు వర్షానికి నేలకు ఒరిగినవి. పక్కన నిలిపి ఉంచిన 10 ద్విచక్ర వాహనాలపై పడడంతో స్వల్పంగా దెబ్బతిన్నవి. నేల కొరిగిన వాహనాలను తొలగించి వేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి కొండపై వేసవి తాపంకు భక్తులకై వేసిన చలువ పందిళ్లు, రేకుల షెడ్డు ఈదురుగాలులకు వర్షానికి నేల కొరిగినవి. పక్కన నిలిచి ఉంచిన 10 ద్విచక్ర వాహనాలపై పడడంతో స్వల్పంగా దెబ్బతిన్నవి. నేల కొరిగిన వాహనాలను తొలగించి వేశారు. కొండపై చలువ పందిళ్లు పూర్తిగా దెబ్బతిన్నవి. కొండపై వర్షం పడుతున్న సమయంలో పలువురు భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం భక్తులందరూ కూడా ఆలయ నుండి దొంగతుండి దయచేసి భక్తులందరూ గమనించగలనన్నది శ్రీ స్వామి భక్తులు మనది నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎవరు కూడా ఉత్తర ప్రారంభత వేసిన చెట్టు క్రింది నుండి భక్తుల విజ్ఞప్తి నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీని 3వసారి ప్రధాని కావాలని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపే ధ్యేయంగా పార్టీలోకి చేరిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నల్గొండలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. నల్గొండలో
పూర్తిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దేశం అభివృద్ధి కావాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని కోరారు. గతంలో జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రధానమంత్రి మోదీ ఎన్నికలు కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతిలో మళ్లీ మోసపోకుండా శానంపూడి సైదిరెడ్డి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ప్రమోద్, బచ్చనగూడెం ఎంపీటీసీ ఏరెడ్ల సరస్వతి, సుధాకర్ రెడ్డి, నర్సింగ్బట్ల గ్రామ మాజీ తిరుమలేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కోఆర్డినేటర్ మహేష్, యువమోర్చా కో-కన్వీనర్ క్రాంతి యాదవ్, లక్ష్మణ్, మేకల రవి, బంగారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందని అన్నారు. నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ 7 ఎకరాలకు ఎన్ఓసీ ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, నేను తప్పు చేసి ఉంటే నాపై కేసులు పెట్టించండి అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ భువనగిరి నుంచి గెలిస్తే రాష్ట్రంలో బడేమియా, భువనగిరిలో చోటమియా కలిసి ఏం చేస్తారో భువనగిరి ప్రజలు ఆలోచించాలని అన్నారు. నాపై దుష్ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా పత్రికల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, వట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, బడుగు జాంగీర్, తునికి దశరథ, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, మండల అధ్యక్షుడు భరత్ కుమార్, కామిటికారి కృష్ణ, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారికి 400 సీట్లు వస్తాయి. ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అయితే కాదు. మోడీ గారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్ రద్దు అవుతుందని ఎన్నికల మధ్యలో మొదలుపెట్టారు. సాధారణంగా ఎన్నికల ఎజెండా అనేది ఏ పార్టీకైనా కూడా ఒక మేనిఫెస్టో అంటూ మొదట ఉంటుంది. కాంగ్రెస్కు 5 న్యాయాలు 5 అన్యాయాలు అవి ఎవరు పట్టించుకొని చెత్తబుట్టలో పట్టించుకుంది. ఈరోజు కేవలం మోడీ గారి యొక్క సంఖ్య, అంటే ఎంపీల సంఖ్య, బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గించడానికి ఈ రాజ్యాంగం రద్దు, ఏదైతే రిజర్వేషన్ రద్దు అనేది దుష్ప్రచారం చేస్తుందో, దుష్ప్రచారమే కాంగ్రెస్ మేనిఫెస్టో. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి మిగిలింది ఏం లేదు. వాళ్ళు చెప్పడానికి మిగిలింది గతంలో చేసినటువంటి దాదాపు లక్షల కోట్ల స్కామ్స్ తప్పితే ఏం లేదు. ముందు ఏం చేయబోతుందో చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలోకి రారని ప్రజలే ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అందువరకు మా మెజార్టీని తగ్గించడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం ఈ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాను, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజ్యాంగం యథావిధిగా ఉంటుంది, ఇంకా పటిష్టంగా అవుతుంది. రిజర్వేషన్ యథావిధంగా ఉండటమే కాకుండా ఇంకా పటిష్టంగా అవుతుంది. కానీ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మాత్రం రద్దయింది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి అల్లకల్లోలమైంది. ఇది వాస్తవం. ఇది నా మాట కాదు, ప్రజల మాట, మీ ఒక్క మాట. బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది. అందులో భువనగిరి అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ మీద దాడి చేయడానికి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, ఒక కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక కాబోయే హోంమంత్రి ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చారా? ఏమనుకున్నారంటే బూర నర్సయ్య గౌడ్ స్వామిడు పెద్దతోడు ఏమన్నాడు అనుకున్నారు. మనం కత్తేనా నాకు తెలియదు. సౌండ్ తక్కువ, రిజల్ట్ ఎక్కువ ఉంటుంది.
మనం నోరు విడిచి తూటాలు పెంచాక అందరూ చల్లా చెదురైపోయారు. గతంలో బూర నర్సయ్య గౌడ్ ఒంటరి అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఒంటరి అయిపోయారు. పార్లమెంట్ మంత్రి లేరు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. ఎంత దిగజారిపోయారంటే ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలని మీరు మాకు చెయ్యండి, లేకుంటే మీకు ముఖ్యమంత్రి దగ్గర మీ పనులు కాకుండా చేస్తామని బ్లాక్మెయిల్ ఒక కాంగ్రెస్ అభ్యర్థి చేయడం అనేది ఇంతకంటే సిగ్గు చేయడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతుంది, లోపల ముందు గొయ్యి వెనుక గొయ్యి దగ్గర బాధపడుతున్నారు. వాళ్ళందరూ వారి యొక్క సన్నిధుల దగ్గర వాపోతున్నారు. వీడెక్కడ దొరకండి మాకు, మమ్మల్నే బ్లాక్మెయిల్, ఎలక్షన్ కాకముందే బ్లాక్మెయిల్ చేస్తే ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది అనే ఒక సంకట స్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది వాస్తవం, మీరు కూడా వెరిఫై చేసుకోండి. వీళ్ళకి టార్గెట్ పెట్టారు, మీరే పైసలు పెట్టుకోవాలి, మీరే తిరగాలి, మీరే చేయాలి. ఎన్నికలు మాత్రం తక్కువ వస్తే మాత్రం నేను ముఖ్యమంత్రి దగ్గర తక్కువ దగ్గర ఉంటా, మీకు హాని చేస్తాం, మీకు పదవులు రాకుండా చూస్తాం, మీకు ఇంతకంటే దరిద్రమైన శిఖండి రాజకీయాలు ఉండవు. అదేవిధంగా అందువేళ వద్దలు నేను ఎంపైనప్పుడు కరపత్రం చేశాను. నేను ఏంటి కరపత్రం చేశాను, నేను ఏంటి, గతంలో ఎంపీగా ఏం చేశాను, నవరత్నాలు ఎట్లా తెచ్చాను, 9,000 కోట్ల నిధులు ఎట్లా తెచ్చాను, ఎయిమ్స్ లాంటి అతిపెద్ద హాస్పిటల్ ఎట్లా తెచ్చాను, ముందు ఏం చేయబోతుందో అని నవరత్నాల మేనిఫెస్టో తెచ్చాను. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంది. ఇంతవరకు కరపత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పూల శ్రవణ్, చల్పనాపురం గ్రామ అధ్యక్షుడు అంగిడి భిక్షపతి, ఆంజనేయులు, సిరిగిరి ప్రవీణ్, మందనపల్లి ఉప సర్పంచ్ సత్యం, నాయకులు రాములు మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఫోటో కొడతారు. నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే గారి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన జన్మదిన సందర్భంగా అరటిపండ్లు పంచడం జరిగింది. గొంగిడి మహేందర్ రెడ్డి గారు అంటే గొంగిడి మహేందర్ రెడ్డి గారు డీసీసీబీ చైర్మన్ అయిన తర్వాత రైతు ముఖంలో ఎంతో కలగా ఉన్నది. ఎందుకంటే ఆయన డీసీసీబీ చైర్మన్ అయినాక గత ప్రభుత్వంలో కంటే ఈ డీసీసీబీ చైర్మన్ ఆయన మార్పు చూయించుకుంటూ రైతులలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అటువంటి నాయకుని బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అరటిపండ్లు పంపించడం జరిగింది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు అనేకమైన మంచి పదవులలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆలేరు పట్టణంలో మన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో సర్పంచ్ సిరిగిరి సాగర్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్లు పంపిణీ చేశాము. మరియు ఇలాంటి బర్త్డేలు ఇంకా పొలిటికల్గా చాలా ఎదగాలని, అన్న ముందుకు పోవాలని కోరుకుంటూ మేము అన్న వెనకాలనే ఉన్నాం, అన్నకు సపోర్ట్ చేస్తాం, అన్న ఏం చెప్తే అది చేస్తామని కోరుకుంటూ చెప్తూ ఈ ఆలేరు పట్టణ యువత అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. జై మహేంద్రన్న, జై బీఆర్ఎస్. శిల్పనాపురం గ్రామ శాఖ అధ్యక్షుడిని సిరిగిరి సాగర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అరటి పండ్లు
పంపడం జరిగింది. మహేందర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. మాదిగలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మాదిగలు కంకణం బదులై పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మాదిగ సత్తా ఏంటో రేవంత్ రెడ్డికి చూపించాలని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ పిలుపునిచ్చారు. వంత్రెడ్డి మాదిగల ద్రోహి, ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసినటువంటి సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, దామోదర్ మాదిగలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మాదిగలు కంకణబద్దులై పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మాదిగ సత్తా ఏంటో రేవంత్ రెడ్డికి చూపించాలని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపాక నరేంద్ర మాదిగ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో గల టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు అందరూ కలిసి కారు గుర్తుపై ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక పార్లమెంటు సీటు ఇవ్వకుండా కుల అహంకారిలా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే విధంగా మాదిగల సత్తా చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్ఐసి మాదిగ, ఎంఆర్పీఎస్ నాగార్జున సాగర్ నియోజకవర్గం మొండికత్తి అశోక్ మాదిగ, బచ్చలకూర నాగరాజు మాదిగ, కోదాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొట్ట మురళి మాదిగ, దేవరకొండ నియోజకవర్గం చింతా లక్ష్మణ్ మాదిగ, నకరకల్లు నియోజకవర్గం బచ్చలకూరి శివ మాదిగ, మిర్యాలగూడ నియోజకవర్గ పెరిక నారాయణ మాదిగ, నల్గొండ నియోజకవర్గం అందుగుల సైదులు, దర్శనం శివ మాదిగ, ఎలిమినేటి ఈశ్వర్ మాదిగ, లింగాల వరప్రసాద్, పెద్ద మహేందర్, కొందరు లింగస్వామి మాదిగ, పెద్ద మామ ప్రశాంత్ మాదిగ, కుమ్మరి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కృష్ణారెడ్డి గారు కారు గుర్తుకే. జై మాదిగ, జై మాదిగ. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. సాధిస్తాం మాదిగ మరి వీరుల ఆశయాలను, సాధిస్తాం మాదిగ మరి వీరుల ఆశయాలను. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. సంజయ్ కదా, ఆయన కదా. భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పీఎస్టీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి సినన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అన్ని కాన్ఫరెన్స్ల అధ్యక్షులు, అన్ని కాన్ఫరెన్స్లకు సంబంధించిన కమిటీలు ఈరోజు ఈ సమావేశాలు హాజరు కావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నామంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిగలకు మాట ఇచ్చి తప్పిన మాట వాస్తవం. ఎన్నో కమిటీలు వేసిర్రు, వర్గీకరణ చేయలేదు. ఉషామేరా కమిషన్ కమిటీ వేసిర్రు, ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో నేను ఆంచబడ్డది. అదేవిధంగా గాంధీ భవన్ ముట్టడించి మహేష్ మాదిగ, సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగలు ప్రాణాలు వదిలిన సంఘటన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తెలంగాణలో 17 ఎస్సీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే కనీసం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం మాదిగలకి ఇవ్వడం దురదృష్టకరం. మేము ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కనుక అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాదిగల పట్ల కానీ, దళితుల పట్ల కానీ చిత్తశుద్ధి చూపించలేదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాదిగలను ముందుంచినట్టే ఉంచి వెనకంగా తొక్కుడు గోతులు వేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదర సంజయ్ గారు. ఇప్పుడు చూడండి, మీరు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఎట్లా ఉందంటే, వాళ్ళ మనవాళ్ళు గేట్ల ముందర వాచ్మెన్ పనిచేసుకున్న బతికి స్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. మా మాదిగలను అణచివేయడమే కాకుండా పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేసినది ఉన్నట్టే రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మేము ప్రకటిస్తూ
అన్నలారా అక్కల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లా పార్లమెంట్ ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్క తెలియజేస్తూ ఉండంటే ఓటర్లకు ఇది మనకు జీవన మరణ సమస్య. ఈ ఒక్కసారి మోసపోవద్దు. ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయకుండా కర్రు కాల్సి వాత పెడితే మాదిగల సత్తా ఏందో తెలుస్తుంది. కాబట్టి ఈ పార్లమెంటు నడుస్తున్న 13న నడుస్తున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ కారు గుర్తుపై ఓటు వేసి మనము వాళ్ళ గుణపాఠం చెప్పే అవసరం ఉంది. ఎందుకు అంటున్నామంటే నమ్మి మనము 90% ఎమ్మెల్యేల ఎన్నికలలో మనము ఎస్సీలం కావచ్చు, మాదిగలం కావచ్చు, ఎస్టీలం కావచ్చు, గిరిజనులు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, 100కు 90% మనము కేసీఆర్ కాదనుకుంటా మనము రేవంత్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది. మార్పు ఏదంటే మా ఆడబిడ్డలకు నెలకు 25,000 రూపాయలు నెల కాగానే ఓట్లు వేస్తారు, డబ్బులు వేస్తారని ఆశతో వేశాం. అదేవిధంగా మనకు తులం బంగారం పెడతారని ఆశతో వేశాం. మా కౌలు రైతులను ఆదుకుంటారని వేశాం. అదే మా రైతులకు బోనస్ ఇస్తారని వేశాం. కానీ మమ్మల్ని అట్టెంట ముంచి మాదిగల యొక్క పార్లమెంటులో ఒక్క సీటులు ఇవ్వకుండా మమ్మల్ని ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను అడ్డుకట్ట వేయాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా కారు గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే వాళ్ళని గుణపాఠం తప్పుతుంది. మనము ప్రతిపక్షం ఏంటంటే మాదిగలేం కాబట్టి మాదిగల సత్తా ఏందో చూపించాలి, మన గూటం దెబ్బ ఏందో చూపించాలి, మన పనికత్త ఏందో చూపించాలి. మాదిగలను విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలని మీ ఎంఆర్పిఎస్ నుంచి బాధతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను బురిడి కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్న భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పూజలు నిర్వహించిన నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి సతీమణి రమాదేవి. నల్గొండ ఎంపీగా కుందూరు రఘువీరెడ్డి గెలుపు ఖాయమున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు తగుళ్ల యాదయ్య యాదవ్. చౌటుప్పల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజు గౌడ్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పాలకూరి అశోక్ కుమార్. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆలేరు నియోజకవర్గం కోఆర్డినేటర్ వేణుకుమార్ యాదవ్. దిల్వర్పూర్ గ్రామంలో గొలుసు కట్టు కాల్వను పూడ్చివేశారంటూ ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఘనంగా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. చేతి వృత్తులని ధ్వంసం చేస్తూ రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చిన పైల ఆశయ్య. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి నేల కొరిగిన చలువ పందిళ్లు. బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు బీజేపీ పార్టీలో చేరిక. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందన్న భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ. బీఆర్ఎస్ పార్టీకి ఎంఆర్పీఎస్ టీఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్న ఎంఆర్పీఎస్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు మారబాక నరేందర్ మాదిగ.
ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.